హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ శ్రీకాంత్ అఫీషియల్. సో మనమైతే ఇప్పుడు వచ్చేసి అయితే ఒరిస్సాలో ఉన్నాం. ఒరిస్సాలోని బైరాజాదేవి అనే శక్తిపీఠం టెంపుల్ దగ్గర ఉన్నాం. మనకు బ్యాక్గ్రౌండ్ కనిపిస్తుంది చూడండి. ఆ టెంపుల్ వచ్చేసి కనిపిస్తున్నా బ్యాక్గ్రౌండ్ టెంపులే. మనకి ఇక్కడ సన్ ఇక్కడ పడుతుంది కాబట్టి కనిపించదు, నా ఫేస్ బ్లాక్ కనిపిస్తుంది. అండ్ ఇంకొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఎందుకంటే ఆఫ్టర్ 3 years తర్వాత అయితే ఫుల్ షేవ్ చేసుకున్నా. సో ఇంకా కొంచెం డిఫరెంట్ ఉంటుంది. 3-4 days అయితే మళ్ళీ నార్మల్ అయిపోతా. సో ఇట్లా మంచిగా అట్లా మంచిగా కామెంట్ చేయండి. మేము తీసుకున్న హోటల్ నుంచి వెళ్ళి గుడిని అయితే చూడండి, టెంపుల్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ ఉంది కదా టెంపుల్ వచ్చేసి ఇదే. రష్ చూడండి ఎంతమంది ఉన్నారో. ముందర గుడి ముందు వెహికల్స్ చూడండి, మొత్తం పార్కింగ్. ఇక్కడ నుంచి అక్కడ వరకు ఫుల్ పార్కింగ్ అయిపోయింది. సో ఇక్కడ పార్కింగ్ మన జిమ్ని కనిపిస్తుందిగా. ఇప్పుడు అంత రష్లో మనం దర్శనానికి వెళ్ళి దర్శనం చేసుకొని రావాలి. హోటల్ నుంచి అయితే టెంపుల్ మంచిగా అనిపిస్తుంది. నైట్ వచ్చినాం కదా, నైట్ కూడా మొత్తం ఫుల్ లైట్లతో అయితే డెకరేషన్ అయితే అదిరిపోయింది. ఈరోజు నైట్ అయితే చూపిస్తా వీడియోలో ఎండ్లో వస్తుంది చూడండి నైట్ టైంలో టెంపుల్ ఎట్లుంటుందో. మన ట్రిప్ స్టార్ట్ చేసి కూడా ఈ రోజు ఎడుతున్న అయితే 16 రోజులు కంప్లీట్ అయిపోతుంది. అందుకోసమే కొంచెం ఫేస్లో అంతా కొంచెం చేంజెస్ ఉంటుంది, ఎందుకంటే వెదర్ చేంజ్, ఆ స్టేట్ ఈ స్టేట్ వాటర్ అంతా అయిపోయి ఫేస్ అయితే గలీజ్ అయిపోతుంది. సో నో ప్రాబ్లం, మళ్ళీ మనం వచ్చిన తర్వాత సెట్ అయిపోతుంది. సో ఇక్కడ నుంచి అయితే మనం వెళ్దాం. అండ్ ఇంకొకటి ఏంటంటే మనము లాస్ట్ గయాసురునికి సంబంధించిన వీడియో చూసి ఉంటారు కదా. సో గయాసురుని ఇక్కడ వచ్చేసి మనకు మిడిల్ అంటే స్టమక్ పార్ట్ నుంచి వెళ్ళి మోకాల వరకు ఇక్కడ పడ్డది. సో ఆ టెంపుల్ కూడా ఉంది. లోపలికి అయితే దర్శనం చేసుకొని ఇక్కడ స్టోరీ ఏందనేది అయితే మనం తెలుసుకుందాం. ఇప్పుడు ఇంకా కనిపిస్తుంది కదా టెంపుల్ అయితే, ఎగ్జాక్ట్లీ టెంపుల్ అపోజిట్లోనే రూమ్ అయితే తీసుకున్నాం, హోటల్ ఉంది. అండ్ ఇక్కడ కనిపిస్తుంది కదా చూడండి, మన వెహికల్ అయితే ఇక్కడ పార్క్ చేసినాం. మేము తీసుకున్న హోటల్ వచ్చేసి కనిపిస్తున్న పైన చూడండి, ఇది చాలా పెద్ద ఉంది. ప్రైస్ కూడా చాలా రీజనబుల్. రూమ్ చూపించిన తర్వాత ప్రైస్ చెప్తాను, ఎందుకంటే మీరు రూమ్ చూస్తే నేను చెప్పిన ప్రైస్కి ఆ రూమ్కి అసలు అంత తక్కువ అని అనుకుంటారు, ఎందుకంటే ఇందులో గవర్నమెంట్ ఇంక్లూడ్ ఉందంట. సో అందుకోసమే అక్కడ చూడండి విగ్రహం అయితే పడుకోబెట్టారు. సో ఇక్కడ ఫైర్ టైప్లో ఏదో కనిపిస్తుంది కదా, ఇదైతే విగ్రహాల టైపే ఉన్నాయి ఇక్కడ కూడా. సో చూడండి మొత్తం ఫుల్ రష్ మొత్తం ఎటు చూసిన వెహికల్సే పార్క్ చేశారు ఇక్కడ. సో లోపలికి వెళ్దాం. మనమైతే ఆల్మోస్ట్ ఇక్కడ 3 hours అయితే అవుతుంది అనుకుంటున్నాను నేను, నాకు తెలిసి, ఎందుకంటే రష్ అయితే చాలా ఉంది, పైకించి కనిపించింది. ఈరోజు వచ్చేసి అమాస ఉంది కదా, సో దానికోసం అండ్ ఇక్కడ అమ్మవారిది వచ్చేసి బర్త్డే ఉందంట. సో రూమ్ పర్సన్ అయితే చెప్పింది తీసుకుని ఆయన, ఇక దానికోసమే వెళ్తున్నాం లోపలికి. చూద్దాం నైట్ ఇంకా అక్కడ లైట్స్ అవన్నీ వేసారు, మరి డెకరేషన్ ఇంకేదైనా ప్రోగ్రామ్ ఉంటుందో తెలియదు. ఈరోజు అయితే మనం ఇక్కడనే స్టే చేస్తున్నాం. సో నైట్ ఏమన్నా ఉంటే అది కూడా చూద్దాం. ఇక్కడ చూడండి ఏదైనా తినాలనుకుంటాడు, పల్లీలు బిస్కెట్స్ అన్నీ ఉన్నాయి. సో ఇక్కడ కనిపిస్తుంది కదా అమ్మవారిని, మొత్తం ఇది ఇసుక కనిపిస్తుంది కదా, ఇసుకతోని అమ్మవారిని చేసారు, అమ్మవారి ఫేస్ని. వావ్, మామూలుగా లేదు అసలు, ఇసుకతో చేసారంటే గ్రేటే. సో ఫేస్ చూడండి. ఇది వచ్చేసి మన టెంపుల్ ఎంట్రీ, చిన్నగా ఉంటుంది, చాలా చిన్నగా ఉంటుంది లోపలికి వెళ్ళడానికి. సో టెంపుల్ లోపలికి అయితే ఎంట్రీ ఇది చూడండి, చిన్న ఉంది. సో లోపలికి వచ్చిన తర్వాత మనకు లెఫ్ట్ సైడ్లో వచ్చేసి షూస్ ఏమైనా వదిలేయాలనుకుంటే వదిలేయచ్చు. ఇంకా మొత్తం చాలా మెయిన్ టెంపుల్ కంటే చిన్న సైడ్లో ఉన్నాయి టెంపుల్స్ చాలా ఉన్నాయి. సో ఫొటోస్ కూడా తీసుకోవాలనుకుంటే ఫొటోస్ ఉన్నాయి, నార్మల్గా జ్యువెలరీస్ ఉన్నాయి ఏదైనా తీసుకోవాలంటే లేడీస్కి. సో చూడండి టెంపుల్, మెయిన్ టెంపుల్ వచ్చేసి ఇక్కడ ఉంది కదా కనిపిస్తున్న టెంపుల్కి సైడ్లో చాలా చిన్న టెంపుల్స్ కూడా ఉన్నాయి. వాటిని కూడా మనమైతే ఇప్పుడు విజిట్ చేద్దాం. మనమైతే ఇప్పుడు వచ్చేసి టెంపుల్ స్టోరీ తెలుసుకుంటూ టెంపుల్ని అయితే విజిట్ చేద్దాం మనం ఇంకా రండి. సో ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రీ. ఇక్కడ నుంచి వస్తే మనకు చూడండి మొత్తం డెకరేషన్ అయితే ఎట్లా రెడీ చేశారో, ఎందుకంటే ఈరోజు వచ్చేసి అమ్మవారిది బర్త్డే అని చెప్పేసి అంటారు. ఇక్కడ మొత్తం లైన్ ఇక్కడ నుంచి వెళ్ళి అవుట్ సైడ్ వరకు చాలా పెద్దగా ఉంది లైన్ అయితే వచ్చేసి. ఈ లాంగ్వేజ్ అయితే ఏం అర్థమవుతుంది, ఒక హిందీ కాదు మొత్తం ఒరిస్సా లాంగ్వేజ్ ఇదంతా. ఒడిస్సా అన్న ఒకటే చూడండి. మంచిగా మార్నింగ్ 6కి లేచి వచ్చింటే అంత రష్ ఉండకుండే. ఇప్పుడు టైం వచ్చేసి ఆల్మోస్ట్ 1 అవుతుంది. ఇది స్నేక్ టైప్ లైన్ ఇట్లా పోయి ఎటెటో ఉంది. 3 hours 4 hours అయితే టైం పడుతుంది, కానీ ఖచ్చితంగా ఈరోజు చేసుకోవాలి, ఎందుకంటే ఈరోజు అమాస ఉంది. అండ్ మన కాళికామాత ఈరోజు బర్త్డేనంట. డెకరేషన్ అంతా చేసారు కదా, మొత్తం చూశారు కదా ఎట్లుందో. సో ఏం కాదు, కొంచెం సేపు లేట్ అయినా పర్లేదు, దర్శనం అయితే ఈరోజు చేసుకున్న తర్వాత గుడి మొత్తం సైడ్లో చిన్న టెంపుల్స్ ఉన్నాయి ఇంకా. అండ్ మన గయాసురింది అయితే ఇక్కడ వచ్చేసి మిడిల్ పార్ట్ అయితే పడ్డది కదా, సో దాని గురించి కూడా తెలుసుకుందాం. సో కనిపిస్తుంది కదా టెంపుల్ లోపలికి వచ్చిన తర్వాత మనకి ఆ లైన్లో 3 hours 4 hours టైం పడుతుంది ఖచ్చితంగా. సో అందుకోసం అయితే మేము స్పెషల్గా పాస్ అయితే తీసుకున్నాం కదా, 100 rupees అయితే ఛార్జ్ చేసిండు. సో మేము టైం ఎందుకు వెయిట్ చేయడం అని చెప్పేసి అయితే 4 hours అయితే ఖచ్చితంగా టైం పడుతుంది, ఎందుకంటే రష్ అంతమంది చూసినాము. సో ఈ టికెట్ తీసుకుంటే తొందరగా వెళ్ళిపోవచ్చు, మేబీ ఒక 1/2 hourలో అయిపోతా అంటుండు. చూద్దాం. మనకు నాభిగా అని కనిపిస్తుంది కదా, గయసూర్యుడు యొక్క మనకైతే స్టమక్ నుంచి మోకాల వరకు ఇక్కడది. మనం రిటర్న్లో వచ్చేటప్పుడు అయితే దర్శించుకుందాం. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదైతే అమ్మవారి ఒక మెయిన్ టెంపుల్ అనమాట, గర్భగుడి. వీడియో అయితే అలౌ చేయలేదు, బట్ డెకరేషన్ మాత్రం మస్తు చేసినారు అమ్మవారి బర్త్డే కాబట్టి. అండ్ ఇక్కడ ఏదో పూజకైతే అన్నీ సిద్ధం చేస్తున్నారు, మేబీ హోమం చేస్తున్నారు అనుకుంటా.
సో ఫైనల్గా దర్శనం అయితే అయిపోయింది. టికెట్ తీసుకున్నాం కదా, టికెట్ తీసుకున్నానికి వెళ్తే జస్ట్ 20 మినిట్స్లో అయిపోయింది. సో ఇక్కడ నుంచి మాత్రం ఇంకా 3-4 అవర్స్ అవుతుండే. ఇప్పుడు వచ్చేసి మనం టోటల్గా టెంపుల్ మొత్తం ఎట్లా ఉంది, టెంపుల్ గురించి మొత్తం ఒకసారి టెంపుల్ వే అయితే చూపిస్తా చూడండి. టోటల్గా ఇది వచ్చేసి టెంపుల్ది మెయిన్ ఎంట్రీ, ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. మొత్తం చూడండి, మనకు అక్కడ కనిపిస్తుంది కదా మెయిన్ టెంపుల్ అమ్మవారిది. సో ఇక్కడ వచ్చేసి అమ్మవారిది అయితే వచ్చేసి నాభి అనే పాట పడ్డది. అండ్ ఇంకోటి గయాసురింది కూడా ఇక్కడ ఉంది టెంపుల్. ఒకసారి టెంపుల్ అయితే చూపిస్తా. కనిపిస్తుంది కదా నాభి గయా అని చెప్పేసి అయితే ఇక్కడ గయాసురింది వచ్చేసి నాభి అయితే పడ్డది. విష్ణుపాద్ టెంపుల్ వీడియో చూస్తుంటే మీకు అర్థమవుతుంది. నేను ఆల్రెడీ ఆ వీడియోలో చెప్పాను కదా, అక్కడ వచ్చేసి హెడ్ నుంచి చెస్ట్ వరకు అయితే అక్కడ బాడీ ఉందని చెప్పాను కదా గయాసురిది. అండ్ ఇది ఇక్కడ వచ్చేసి మెయిన్ పార్ట్ మిడిల్ నాభి. ఒకసారి చూడండి ఎలా ఉందో. అండ్ ఇక్కడ కూడా చాలామంది అయితే పిండదానం అయితే చేశారు. లెఫ్ట్ సైడ్లో మనకైతే చిన్న లింగం అయితే కనిపిస్తుంది కదా, ఒక చిన్న గుహ టైప్లో. అసలు ఆ టెంపుల్ మొత్తంలో వెంటిలేషన్ అసలు ఏమీ లేదు, స్మెల్ అయితే ఘోరంగా ఉంది. అండ్ కాక్రోచెస్ చూడండి ఎలా ఉన్నాయో అసలు. సో బయట నుంచి ఒకసారి అయితే వ్యూ చూడండి, టెంపుల్ వ్యూ ఎలా ఉందో. వచ్చేసి రిసెప్షన్ ఇట్లా ఉంటుంది. అండ్ ఒకవేళ మనకు ఫుడ్ కావాలనుకుంటే అది వచ్చేసి డైనింగ్. మేము తీసుకున్నదే ఫస్ట్ ఫ్లోర్లో. సో ఇక్కడ నుంచి మనం మార్నింగ్ చూసినాం కదా, ఇక్కడ నుంచి మనకి ఓపెన్ చేయగానే మనకు అమ్మవారి టెంపులే కనిపిస్తుంది అక్కడ సైడ్. వ్యూ అయితే మంచిగా ఉంటుంది, అదిరిపోతుంది. ఎవరైనా వస్తే ఖచ్చితంగా డెఫినెట్లీ ఇదే హోటల్కి రండి. కాస్ట్ కూడా ఇప్పుడు చెప్తా, రూమ్ చూపించిన తర్వాత కనిపిస్తుంది ఆ టెంపుల్. సో అదే అమ్మవారి టెంపుల్. అండ్ ఫస్ట్ ఫ్లోర్ ఇది, ఫస్ట్ ఫ్లోర్ నుంచి వ్యూ. మేము తీసుకున్న రూమ్ వచ్చేసి ఇక్కడ లోపల నుండి చూపిస్తారండి. మేము తీసుకున్న రూమ్ అయితే ఇదే. ఇదంతా చెత్త మేము చేసినాం. రూమ్ అయితే చాలా నీట్గా ఉంది, కనిపిస్తుంది కదా మొత్తం. చూడండి ఎట్లా ఉంది, బెడ్ కూడా ఉంది. అంతా మేము వేసిన చెత్త అనుకోండి. సో ఇంకా వచ్చేసి మిర్రర్ కనిపిస్తుంది కదా ఎట్లా ఉంది. హాయ్. సో వాష్రూమ్ కూడా చాలా పెద్దగా ఉంది, కనిపిస్తుంది కదా. రూమ్ చూసారు కదా, రూమ్ కాస్ట్ ఎంత ఉంటుందో ఒకసారి నేను చెప్పకనే ముందే కామెంట్ చేయండి. సో రూమ్ కాస్ట్ వచ్చేసి అయితే 1200 రూపీస్ పర్ డే. అండ్ మాకైతే ఇప్పుడు ఆల్రెడీ టైం అయిపోయింది. అండ్ మేము కూడా ఇంకా ఎక్స్ట్రా 1 డే కూడా ఉంటున్నాం. ఎందుకు ఉంటున్నాం అంటే మనకు నైట్ వ్యూ కూడా ఉంటుందంట టెంపుల్ దగ్గర. సో ఆ వ్యూ అయితే కవర్ చేసుకొని ఇంకా రేపైతే మనం చెక్అవుట్ అవుతాం. నైట్ దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. గుడి వ్యూ కూడా చూసారు కదా ఎట్లుందో. సో చాలా మంచిగా ఉంది గుడి. అండ్ ఇంకోటి ఏంటంటే ఈరోజు వచ్చేసి అమ్మవారిది బర్త్డే అంట. సో ఒక పిక్ అయితే వేస్తా చూడండి, కనిపిస్తుంది పైన. సో అది వచ్చేసి మనకు ఇసుకతో చేసారు, బర్త్డే స్పెషల్ అని చెప్పేసి అక్కడ బోర్డు కూడా రాశారు. చాలా మంచిగా ఉంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ వచ్చేసి మనకు ప్రతి ఒక్క శక్తిపీఠం దగ్గర ఒక్కొక్క పాట పడ్డది కదా. సో ఇక్కడ వచ్చేసి అయితే నాభి పడ్డది అమ్మవారిది. అండ్ గయాసురింది కూడా నాభి ఉంది. గయాసురింది గురించి ఆల్రెడీ మనం లాస్ట్ వీడియోలో చెప్పుకున్నాం కదా, వీడియో చూసింటారు ఆల్రెడీ. చాలా మంచిగా ఉంది టెంపుల్ కూడా. సో హోటల్ కూడా చాలా బాగుంది. ఖచ్చితంగా నేను సజెషన్ చేసే హోటల్ టెంపుల్కి అపోజిట్ అని ఉంది. 1200 రూపీస్ తక్కువ బడ్జెట్ అంటే చాలా బెటర్. ఎవరైనా వచ్చేవాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఇదే హోటల్కి ఉందని. ఇది తక్కువ ఎందుకు ఉందంటే ఇది గవర్నమెంట్కి సంబంధించిందంట. సో దానికోసం అయితే తక్కువ ఉంది. సో లోపల కూడా ఎంట్రీ అవ్వగానే చాలా మాకు వాళ్ళైతే మంచిగా వచ్చి వాటర్ బాటిల్స్ కానీ షాంపూస్ కానీ సోప్స్ కానీ చాలా అంటే వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు చాలా మంచిగా. రిసీవ్ కూడా చాలా మంచిగా చేసుకున్నారు. అక్కడికి వెహికల్ ఆపగానే వాళ్ళే వచ్చి మా దగ్గరికి రూమ్ కావాలని చెప్పేసి అడిగి మొత్తం చూపించి నచ్చిన తర్వాతనే అమౌంట్ ఇచ్చినాం మేమైతే. సో ఇంకా మనమైతే మళ్ళీ నైట్ వ్యూస్ ఉంటాయంట. సో నైట్ వ్యూస్ చూసేటప్పుడు అయితే మళ్ళీ కలుద్దాం ఇంకా.